సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుడి సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి 9వ కీర్తన 10 నుంచి 14 వచనాలు మనం చదువుకున్నాం. 9వ కీర్తన 10 నుంచి 14 వచనాల వరకు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి ఉన్న బిడ్డలను, వాక్యం వింటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీ మాటలు మాకు బోధించమని క్రీస్తు నామాన్ని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశం పేరేమిటి అంటే, our God will never leave us. Our God will never leave us. మన దేవుడు ఎప్పుడు మనలను విడిచిపెట్టడు. మన అంశం పేరు ఏంటంటే, మన దేవుడు ఎప్పుడు మనలను విడిచిపెట్టడు. విడిచిపెట్టడానికి, పట్టుకోవడానికి కారణాలు ఉంటాయి. ఎప్పుడు మనలను ఒక వ్యక్తి విడిచిపెడతాడు అంటే, ఆ వ్యక్తికి మనమంటే ఇష్టం లేనప్పుడు, ఆ వ్యక్తికి మనకు ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, రకరకాల కారణాలు, మనలోని ఏదో ఆ వ్యక్తికి ఇష్టమో లేనప్పుడు రకరకాల కారణాలు. ఇక్కడ కీర్తనకారుడు 10వ వచనములో అంటున్నది ఏమిటి అంటే, ఏమంటున్నాడట? యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని చెప్పండి, నీవు విడిచిపెట్టేవాడవు కావు. ఎవరిని విడిచిపెట్టేవాడవు కావు? నిన్ను ఆశ్రయించేవారు. నిన్ను ఆశ్రయించే వారిని విడిచిపెట్టేవాడవు కాదు. దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, అందరికి ప్రేమ చూపిస్తాడు అంటే, దేవుని ఆశ్రయించే వాళ్ళను కూడా ఆయన సహాయం చేస్తే ఇక ఎవరు యేసు ప్రభువుని నమ్ముతారు? అంతే కదా. ఎందుకని? నమ్మినాడికి సహాయం చేస్తున్నాడు, నమ్మని వాళ్ళకి కూడా సహాయం చేస్తున్నాడు. ఒకవేళ అలాగైతే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, why should I accept Jesus Christ as my personal savior? Why should I go to the presence of God to worship him on Sundays? ఎందుకు యేసుని నేను నమ్ముకోవాలి? ఎందుకు ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చెయ్యాలి అని పాస్టర్స్ గా మేమంటే, చేయకపోయినా ప్రేమిస్తాడు కదా, చేయకపోయినా ఆశీర్వదిస్తాడు కదా. అలాంటప్పుడు ఎందుకు? స్కూల్కి వెళ్ళినా నువ్వు పాస్ అవుతావు, వెళ్ళకపోయినా పాస్ అవుతావు అంటే ఒక స్టూడెంట్ అని వస్తాడా? ఆ వెళ్ళకపోయినా పాస్ చేస్తారట. అలాంటప్పుడు ఇంకెందుకు స్కూల్కి అంట? అంతేనా? అందుకనే కీర్తనకారుడు మనం కన్ఫ్యూజ్ అవుతామేమో అని, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా అంటున్నాడు, నిన్ను ఆశ్రయించు వారిని. కదండి, చక్కగా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కానీ ప్రశ్న ఏంటంటే, వెన్, ఎప్పుడు? 3 విషయాలు మనం చూద్దాం, జాగ్రత్తగా చదువుదాం. చూడండి, 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏమిటి అంటే, సీక్ గాడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సీక్ గాడ్. దేవుణ్ణి చూడు, లేదా దేవుణ్ణి ఆశ్రయించు. అంటే దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా ఏంటట? కొదువై
If you, listen to me, if you seek God, you will lack nothing. నీవు దేవుని చూస్తే you will lack nothing. అంటే నీకు ఏమేను కూడా కొదువై, నాట్ లాక్, జాగ్రత్త గమనించండి. లాక్ అంటే అన్ని మీకు అయిపోతాయి. అంటే చాలాసార్లు దేవుని దగ్గర నుంచి మనకు ఆశీర్వాదాలు రాకపోవటానికి ఎవరు కారణము అంటే దేవుడు, మనమే. మనిషికి తప్పు చేయటం మామూలైంది. వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇవ్వకపోతే దేవుడిని నిందించటం కూడా మామూలైపోయింది. నీకు తక్కువ మార్కులు వచ్చినాయి, సో డోంట్ బ్లేమ్ యువర్ టీచర్స్, డోంట్ బ్లేమ్ యువర్ బుక్స్. నీకు మార్కులు తక్కువ వచ్చిన టీచర్స్ని బ్లేమ్ చేయొద్దు. పుస్తకాలు సరిగా లేవని పుస్తకాలని తిట్టొద్దు. ఎవరిని తిట్టుకోవాలట? బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ కీర్తనకారుడు క్లియర్గా చెబుతున్నాడు, నిజంగా ఆయనను ఆశ్రయిస్తే ఏమేమి కొద్దు ఉండదు. అసలు మనకు తక్కువైనది ఏది కూడా ఉండదట. చక్కగా చెబుతున్నాడు కీర్తనకారుడు. In order to get godly blessings, or in order to get your blessings from your God, not you have to, but you must seek God. నీవు తప్పనిసరిగా దేవుణ్ణి ఆశ్రయించవలసిందే, దేవుణ్ణి చూడవలసింది. In Psalm 121 verse 1, the psalmist says like this. 121వ కీర్తన 1వ వచనములో కీర్తనకారుడు ఇలా చెబుతున్నాడట, కొండల తట్టు నా కన్నులు. అంటే అర్థం ఏంటంటే నేను ఆ వైపుకు చూస్తున్నా. చెప్పండి, అది ఆయన ప్రశ్న. మళ్ళీ జవాబు కూడా ఆయన ఇస్తున్నాడు, దేవుని వలననే నాకు సహాయము. ఇదేంటో గాని ధనము వలనని, బంగారము వలనని, సైన్యము వలనని అనే పదాలు కీర్తనలో కనబడకుండా దేవుని వలననే నాకు సహాయము కలుగును అని చక్కటి మాట్లాడుతున్నారు. How many of us are looking at God instead of looking at this world to get His blessings or His help? మనలో ఎంతమంది దేవుని ఆశీర్వాదాలు పొందటానికి లోకానికి బదులుగా దేవుణ్ణి చూస్తున్నారు? ఇరవై 23వ కీర్తనలో ఆ కీర్తన రాసిన దావీదు ధనము లేని వ్యక్తి, పేదవాడా, బీదవాడా, ఏమీ తెలియనివాడా? He has got everything, but then he says, my Lord is my shepherd. అన్ని ఉన్నప్పటికీ నా దేవుడే నాకు కాపరి కదా, యెహోవా నాకు కాపరి. ఎందుకు ఈ మాట మనం చెప్పలేకపోతున్నాం? ఎందుకు దేవుణ్ణి మనం చూడటం లేదు? దేవుణ్ణి ఎందుకు మనం చూడలేకపోతున్నాం? మాట్లాడితే మనకు ఒక తేరగ దొరికారు. ఎవరైనా చెప్పండి, ఎవరు వాళ్ళు? సాతాను. ఆ సాతానుడు ఇలా చేశాడండి, అందుకని నేను దేవుని సన్నిధికి రాలేకపోయాను, దేవుణ్ణి చూడలేకపోయాను. సాతానుడు చేసే పని సాతానుడు చేస్తాడు, ఆయన పని ఆయన చేయనివాడు. మీకెందుకు? మీరు చేసే పని మీరు చెయ్యండి. ఆయన మిమ్మల్ని చూస్తాడు, మీరు ఆయన చూడొద్దు. మీరెవరిని చూడాలట? మీరెవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. అదే 34 కీర్తన 10వ వచనంలో చెబుతున్నది మాట, సీక్ గాడ్. దేవుణ్ణి చూడండి, దేవుణ్ణి ఆశ్రయించండి. ఎప్పుడు మనకి ఏ మేలు కొదువ ఉండదు. ఎప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు అంటే మనము దేవుణ్ణి చూసినప్పుడు.
మనం దేవుని మీద ఏంటంటే దేవుని ఆశ్రయించినప్పుడు మనం దేవుణ్ణి చూడం, దేవుని ఆశ్రయించాం. ఎప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు? కష్టాలన్నీ నెత్తి మీదకి వచ్చాక. అంతేనా? కష్టాలన్నీ నెత్తి మీదకి వచ్చాక. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు వచ్చాక కంగారు పడే కంటే, కదండి, పరీక్షలు వచ్చాక పుస్తకాలు ఎతికి పెన్నులు ఎతికే కంటే రాకముందుగానే పెన్ను పుస్తకం రెడీగా పెట్టుకుని దాన్ని చదవటము మంచిది అని పెద్దలు చెప్తారు. మనం చేసే తప్పదు. అంత నెత్తి మీదకి వచ్చాక ఎదగటము ప్రారంభిస్తాం. అలా చెయ్యొద్దు. ఇక్కడ కీర్తనకారుడు చెప్పినట్టుగా సీక్ గాడ్. ఇఫ్ యు సీక్ గాడ్ యు విల్ ల్యాక్ నథింగ్. నీకు ఏ లోటు కూడా సింపుల్ భాషలో, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏ లోటు నీకు ఉండదు. కానీ ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తూ. రెండవ విషయం మనం చూడండి. రెండవ విషయం 118వ కీర్తన 8, 9 వచనాలు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అంటే అర్థం ఏంటంటే, డోంట్ ట్రస్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్, డోంట్ ట్రస్ట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఏ మానవుడిని నమ్మొద్దు, ఏ వస్తువుని నమ్మొద్దు. మరి ఎవరిని నమ్మకపోతే ఎవరిని నమ్మాలి? డోంట్ డిపెండ్ అపాన్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఏ మానవుని మీద ఆధారపడదు. మరి అలాగైతే అందుకని రెండవ పాయింట్ ఏమిటి అంటే 50 కీర్తన డిపెండ్ అపాన్ గాడ్. ఎన్నో కీర్తన చెప్పండి. ఎన్నో కీర్తన 55:22. Psalm 55 verse 22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. Depend upon God. The second point is depend upon God. దేవుని మీద ఆధారపడు. 55వ కీర్తన 22వ వచనం. If you depend upon God, you will lack nothing. నీకు ఏ లోటు కూడా. నువ్వు దేవుని ఆశ్రయిస్తే నీకే లోటు రాదు. నువ్వు దేవుని మీద ఆధారపడితే నీకే లోటు రాదు. మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఎవరి మీద ఆధారపడుతున్నాం? మన ధనం మీద, మన పలుకుబడి, మన చదువు, మన జ్ఞానం కదా. ఇవన్నీ శాశ్వతము అని చెబుతూనే వాటి మీదే ఆధారపడతాం. వాటి గురించే సామెతలు, డబ్బుంటే కొండ మీద కోతినైనా దించొచ్చు కదా. కీర్తనకారుడు చెబుతున్నది ఏమిటి అంటే, నీ భారము యెహోవా మీద మోపుము. దేవుని మీద ఆధారపడటము చాలా మంచిది. చాలా మంచిది. చదువుతున్నావు కాబట్టి పుస్తకాల జ్ఞానము, బుకిష్ నాలెడ్జ్ మంచిదే. కానీ ఏ పుస్తకాల జ్ఞానము అంటే, ఏ పుస్తకాల జ్ఞానమట మీకేవైతే మేలుకరంగా ఉంటాయో ఆ పుస్తకాల జ్ఞానం. ఈ పుస్తకాల జ్ఞానము ఈ లోకములో మీకు సహాయం చేస్తే, ఈ పుస్తక జ్ఞానం, ఏ పుస్తక జ్ఞానం? బైబిల్ అనే పుస్తక జ్ఞానం మీకు ఏంటంటే శాశ్వతంగా సహాయము చేస్తుంది. టెంపరరీ, పర్మనెంట్, ఎవలాస్టింగ్ కదా. అది శాశ్వతం. ఈ పుస్తకాలు ఎక్కువ చదివి ఈ పుస్తకాన్ని తక్కువ చదువుతాం మనం. ఆ పదం చెప్పొద్దు పాస్టర్ గారు, అసలు చదవటం లేదు, తక్కువ కూడా అనొద్దు అంటారా? ఉదయమే లేచాక అన్ని చదువుతాం కదా, పేపర్, న్యూస్ అన్ని. కానీ ఏది గుర్తురాదట మనకి? జీవ గ్రంథం.
బైబిల్ గ్రంథం మనకి గుర్తు రావటం లేదు. కీర్తనకారుడు అంటున్నాడు, డిపెండ్ అపాన్ గాడ్. ఇఫ్ యు డిపెండ్ అపాన్ గాడ్ యూ విల్ ల్యాక్ నథింగ్. నీకు ఏ లోటు కూడా, చాలా సార్లు మన కుటుంబాల్లో జీవితాల్లో లోటు రావటానికి కారణము మనమే ఆధారపడవలసిన వ్యక్తి మీద మనం ఆధారపడకపోవటం. జార్జ్ ముల్లర్ గారు 300 మంది పిల్లలు, అనాథ పిల్లలు ఉంటే ఒకరోజు ఆహారం లేదు ఆయనకి, పిల్లలకి ఆహారం లేదు. కుక్స్ వచ్చారట, అయ్యా భోజనం లేదు అన్నారట. పిల్లలకి అలాగే ఈరోజు ఆహారం. జార్జ్ ముల్లర్ గారు అన్నారట, నేను ప్రార్థనా గదిలోకి వెళ్తున్నా, ఎవరు తలుపుచ్చి కొట్టు. నేను ప్రార్థన గదిలో నుంచి బయటకు వచ్చేలోపు పిల్లలందరినీ ప్లేట్లు కడుక్కొని లైన్లో కూర్చోమనండి అన్న. కుక్స్ అంటున్నారట, అక్కడ వంట లేదయ్యా అని నేను చెప్తుంటే ప్లేట్లు కడుక్కొని ఎక్కడ కూర్చోమంటున్నా, లైన్లో కూర్చోమంటున్నాను, నేను చెప్పినట్టు చెయ్యండి. ఆయన ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయారు. కుక్స్ వెళ్ళి పిల్లలకి గంట కొట్టి ఏమన్నారటండి, మీరు ప్లేట్లు కడుక్కొని భోజన బల్ల దగ్గర లైన్లోనే కూర్చోండి. అర్ధగంట అయ్యింది. జార్జ్ ముల్లర్ గారు బయటకు వచ్చారట, కుక్స్ని పిలిచి, ఇప్పుడు మీరు ఎక్కడికి, మీరు ఆ గేట్ దగ్గరికి వెళ్ళి వంట తీసుకొచ్చి పిల్లలకి వడ్డించండి. అయ్యా గేట్ దగ్గరికి వెళ్ళటం ఏంటి, అసలు మేము వండలేదు, మీరు వెళ్ళండి, గేట్ దగ్గరికి వెళ్ళండి, దేవుడు అక్కడ మీకు అన్ని సిద్ధం చేశాడు. అంతే, వీళ్ళు గేట్ దగ్గరికి వెళ్ళారు, 2 లారీలు వచ్చి గేట్ దగ్గర ఆగినాయి. ఈరోజు వివాహం క్యాన్సిల్ అయిందండి. ఈ 2 లారీల ఆహారము మీ పిల్లలకి. జార్జ్ ముల్లర్ అంటున్నాడు, జార్జ్ ముల్లర్ గాని పిల్లలకి ఆహారం పెడితే ఒక వెరైటీయే పెట్టును, కానీ దేవుడు పెడితే 6 వెరైటీలు పెడుతున్నాడట. ఆ వివాహానికి పెట్టిన ఆ 6 వెరైటీలు కూడా ఇప్పుడు ఎవరు కట్టండి భోజనము, ఈ పిల్లలకి. మధ్యాహ్నం తినండి, రాత్రి తినండి. జార్జ్ ముల్లర్ పెడితే ఎన్ని వెరైటీలు పెట్టినాడు పిల్లలకి? ఒకటే, కానీ దేవుడు పెడితే 6 వెరైటీలు. ఎవరి మీద ఆధారపడినో? దేవుని మీద ఆధారపడిన. ఆయన ప్రార్థన గదికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసరికి దేవుడు ఏం చేసినట, గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ రెడీ. ప్రతిది అక్కడ సిద్ధమా. నీకు గ్యాస్ కలిసి వచ్చిందా, కష్టం కలిసి వచ్చిందా, శక్తి కలిసి వచ్చిందా, కదా, అన్నీ కలిసి వచ్చింది. దేవుని నామానికి మహిమ. లెట్ గాడ్స్ నేమ్ బి గ్లోరిఫైడ్. దేవుని నామానికి ఏంటంటే మహిమ. దేవుని నామానికి మహిమ తెచ్చేవి ఎప్పుడు అంటే నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు. ఏలియా జీవితాన్ని మీరు చూడండి. ఏలియా జీవితాన్ని ఏం జరిగింది చెప్పండి. ఎలైజా ఈజ్ alone in the forest, in the wilderness. No one is there to help him. ఆయనకి సహాయం చేయడానికి ఎవరు లేరు. మనిషి రూపంలో కనబడటం లేదు, కానీ ఆత్మ రూపంలో దేవుడు ఆయనకి సహాయము చేస్తున్నాడు. ఎలైజా గెట్ అప్ అండ్ ఈట్. కాకి తీసుకొచ్చి ఆయనకి చక్కటి రొట్టె, మాంసము, ఒట్టి రొట్టె నీళ్ళే కాదు, మాంసం కూడా పెడుతున్నా, మరి రుచి లేదంటానని. ఎవరి మీద ఆధారపడిన? Look at the lives of Shadrach, Meshach and Abednego. రాజు అంటున్నాడట, నేను మిమ్మల్ని అగ్నిగుండములో తోసేస్తా, చంపేస్తా, మీరు దేనికి నమస్కారం చేయండి అంటున్నాడట. నేను తయారు చేసిన ఆ బంగారు ప్రతిమకు మీరు నమస్కారము చేయాలి, సాష్టాంగ పడండి. You three come forward, prostrate before this statue and worship it. మీరు సాష్టాంగ నమస్కారం పెట్టి దాన్ని ఆరాధించండి అంటే, బుద్ధి ఉందా బుద్ధి లేదా మీకంటే? ఎవరంటారు? దీనిక నేను నమస్కారము. ఎవరి మీద ఆధారపడ్డారు వాళ్ళు? ఎందుకని వాళ్ళకి అంత ధైర్యం? దేవుని మీద, వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద,
చక్కటి మాట అంటున్నారు. మేము సేవిస్తున్న దేవుడు, చెప్పండి, మేము సేవిస్తున్న దేవుడు ఈ మండుతున్న అగ్నిగుండము నుంచి కూడా మమ్మల్ని విడిపించగల సమర్థం. ఈ అగ్నిగుండం చూసి మేము భయపడిపోతామని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో, నువ్వు డోంట్ కేర్. నిన్నే లెక్క చేయలేదు, ఈ అగ్నిగుండాన్ని లెక్క చెయ్యు. ఎవరిని కూడా మేము ముందు రకాలు కొంతమంది అంతే కదా, ఎవరిని లెక్క చేయరు. కానీ వీళ్ళు లెక్క చేయకపోవటానికి కారణం ఉంది, దేవుడు ఉన్నాడని. ఎవరి మీద ఆధారపడను అంటే దేవుని మీద ఆధారపడిన బిడ్డలు. కాబట్టి ఏంటట, వాళ్ళు భయపడటమో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు అనే ఒక నమ్మకము వాళ్ళకి ఉంది. మనము కూడా చేయవలసింది అదే, మనము దేవుని మీద ఆధారపడాలి. చివరి క్షణాల్లో మనము ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. నేనంటున్నా, ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడటము నేర్చుకోండి. అది మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు ఏంటంటే అది చాలా చక్కటి ఆశీర్వాదము. మనం ఆ పని చెయ్యం. చివరి క్షణాల్లో దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నము చేస్తాం. ఇలా ఎంతో మంది దేవుని మీద ఆధారపడిన బిడ్డలు. మూడవ విషయం మనం చూద్దాం. చూడండి, మూడవ విషయము యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, సెయింట్ జాన్ చాప్టర్ 15 verses 4 and 5. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లితో నిలిచుంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే గాని మీరు కూడా ఫలింపరు. చాలు, మీరు కూడా ఫలింపరు. అంటే ఇక్కడ ఏమిటి అంటే, బీ విత్ గాడ్. ఇఫ్ యూ బీ విత్ గాడ్ యూ విల్ ల్యాక్ నథింగ్. మీరు దేవునితో ఉంటే మీకే లోటు కూడా. అసలు దేవునితో ఉండటము అనే మాటే లోటు లేని మాట. అర్థమైందండి? ఆయన మహారాజు గారి ఇంట్లో ఉంటాడండి. ఇప్పుడు చూసిన పాపం ఉదయం తింటే మధ్యాహ్నం ఉండదండి అంటారా? ఎవడన్నా ఉంటారా? అలాగంటారా? ఉంటారా? అంటారా? ఉంటారా? అనరు, ఉండరు కదండి. ఎందుకని? ఆయన రాజు. Our Lord Jesus Christ is the King of Kings and the Lord of Lords. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన దగ్గర ఏముంది? అన్నీ ఉన్నాయి. ఏమి లేవు? సమస్తం ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర సమస్తం ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఉండుట అంటే అర్థం ఏంటంటే, కలిసి ఉన్నప్పుడు నీకు సహాయం చేయడా? నీకు లోటు ఉంటుందా? అవునా? మరి ఎందుకు మనకు లోటు అంటే, ఆయనతో మనము కలిసి లేము, కలిసి ఉన్నాము అనే భ్రమపడుతూ ఉంటాం. కలిసి లేకుండానే చాలా మంది గమనించారా? కొంతమంది భ్రమ ఏంటో తెలుసండి? కొంతమంది పెచ్చ క్రైస్తవుల గురించి చెప్తున్నా. మేము పుట్టుకతోనే క్రైస్తవులు అని అది ఒక పెచ్చ. వీళ్ళు మోసం చేస్తూ వినేవాళ్ళని కూడా మోసం చేస్తూ ఉంటారు. పాస్టర్ గారండి, మీరు ఎప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నారు? 1988. అప్పుడా? మేము పుట్టుకతోనే క్రైస్తవులు అన్నారు. మరి ఇదేం బైబిలో? నేను చదివిన బైబిల్లో పుట్టు క్రైస్తవులు లేరని ఉంది. మరి వీళ్ళు చదివిన బైబిల్లో పుట్టు క్రైస్తవులని ఉందట. మరి అదేం బైబిలో నాకు అర్థం కాదు. అదొక పిచ్చి. ఎవడు పిచ్చి ఆడికి ఆనందం అట. బైబిల్లో రాసున్నాయో అనుసరించరు కానీ లేని మాత్రం కలుపుతుంటారు. ఎక్కడుందండి పుట్టు క్రైస్తవులని? అలా చెబుతూ భ్రమపడుతూ భ్రమలోనే బతుకుతున్నారండి చివరిదాకా చాలా మంది. ఆ భ్రమలో బతికి పాపం బతికితని నరకానికి వెళ్తున్నారు కానీ
ఓరి నాయనో, మేమున్న ఈ పిచ్చలో నుంచి, ఈ మూర్ఖత్వముల నుంచి బయటికి రావాలనే ఆలోచన వాళ్ళకి రావటం లేదు. జాగ్రత్త, మీరు దేవునితో ఉండటమే దేవునికి ఇష్టం. మీరు ఆశీర్వాదాలు పొందాలి అంటే, ఏ లోటు మీకు లేకుండా ఉండాలంటే మీరు దేవునితో ఉండుట చాలా ముఖ్యమైన పని. మనం చాలా సార్లు మనుషులతో గంట గడిపి కదండి, టీవీతో గంట గడిపి, న్యూస్ పేపర్తో గంట గడిపి, ఇలాగ అందరితో గంట గడిపి 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 దేవుని దగ్గరికి వచ్చేసరికి నిమిషాలు కూడా ఉండటం లేదు. ఎవరితో గడపడానికి? దేవునితో గడపడానికి నిమిషాలు కూడా ఉండటం లేదు. అప్పటికి అంత అయిపోయింది. ప్రార్థన అండి, మా ఇంట్లో ప్రార్థన అండి, మంచిది. సరిగ్గా 12 గంటలకు మొదలు పెట్టారు. 5 రండి, భోజనానికి టైం అయిపోద్ది, ఒక 10 నిమిషాలు, పావు గంటలో ముగించేయండి. ఏంటి? ప్రార్థన. నేనేం చేస్తాను? ముగింపు ప్రార్థన చేసేస్తాను. ఇక అంతే కదండి. ఎన్ని నిమిషాలు ఉంది అక్కడ? అంతే కదా. ఇంక అక్కడే ఉందండి. 10 నిమిషాల్లో ఎప్పుడు పాట పాడను, ఎప్పుడు మీకు సాక్ష్యం ఇవ్వను, ఎప్పుడు నేను వాక్యం చెప్పను, ఎప్పుడు ముగింపు ప్రార్థన చేయను. అందుకని డైరెక్ట్ ప్రార్థన చేసి తినేయటమే. హలో, లేకపోతే దేనికి ఆగలేరట? భోజనానికి ఆగలేరు. అంత ఖర్చు పెట్టావు, ప్రార్థన అని పేరు చెప్పావు, అక్కడ ఏమి లేదు, ప్రార్థన. 12:30కి భోజనం ఉన్నప్పుడే 10:30కే ప్రార్థన మొదలు పెట్టొచ్చుగా. సంతృప్తిగా పాటలు పాడి, సంతృప్తిగా వాక్యం విని కదండి, సంతృప్తిగా ప్రార్థన చేసుకోవచ్చు. ఎవరితో కలిసి ఉండటానికి మనకి ఇష్టం ఉండటం లేదట? దేవునితో కలిసి ఉండటం. శిష్యులకి పాపం చాలా కష్టాలు వచ్చినాయి, దేవుని విడిచిపెట్టడం. దేవునితోనే కలిసి ఉండటానికి ఇష్టపడ. మనకంటే ముందు భక్తులు, ప్రార్థనాపరులు గంటల తరబడి కదండి ప్రార్థన చేసి దేవునితో కలిసి ఉండటానికి. అందుకనే వాక్యం ఇక్కడ అంటుంది, ఏమనంటుందట? మీరు నాతో కలిసి ఉండకపోతే మీరేమీ సాధించలేరు. మనమేమి సాధించలేకపోవటానికి కారణము మనము దేవునితో కలిసి ఉండకపోవటమే. జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలోని మన అంశం ఏంటంటే, ఆ గాడ్ విల్ నెవర్ లీవ్ us. మన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. కానీ ఎప్పుడు? నెంబర్ 1, ఇఫ్ యు సీక్ గాడ్, నీవు దేవుని ఆశ్రయిస్తే. అండ్ నెంబర్ 2, ఇఫ్ యు డిపెండ్ అపాన్ గాడ్. అండ్ నెంబర్ 3, ఇఫ్ యు బీ విత్ గాడ్. దేవుని మాట ఉంటుందట, అబైడ్ విత్ మీ అండ్ లెట్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యూ. నాతో ఉండండి, నా మాటలు మీలోనే ఉండదు. Then I will never and ever forsake you. అప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టను. అప్పుడు నేను ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టను. మనం ఆయనతో ఉండకుండా కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించటము మంచిది కాదు. దయచేసి విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీరు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటం లేదని అనుకోవద్దు. ఇఫ్ నాట్ యువర్ ఫస్ట్ ప్రేయర్, యువర్ సెకండ్ ప్రేయర్ మే టచ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. నీ మొదటి ప్రార్థన దేవుని హృదయాన్ని నాటుకోకపోతే నీ రెండో ప్రార్థన నాటుకుంటాడు. ఒకవేళ రెండో ప్రార్థన కాకపోతే మూడో ప్రార్థన. కానీ గుర్తుంచుకోండి, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరేలాగా ఉన్నాయి. పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేయదు. చాలా మంది పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేస్తారు, అందుకని అవి దేవుని సన్నిధికి చేరటం లేదట. కొన్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు ఎక్కడికి చేరను? దేవుని సన్నిధికి చేరే. మంచిది కదండి. దేవునికి సన్నిధికి చేరేలాగా ఉండాలి మన ప్రార్థనలు, మన మంచి ప్రవర్తనలు కదండి, అన్ని కూడా.
అందుకనే దేవదూత వచ్చి కొన్నేళ్ళతో మాట్లాడుతున్నాడు. చక్కగా ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హృదయపూర్వకంగా దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో, హృదయపూర్వకంగా దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో, హృదయపూర్వకంగా ఎవరైతే దేవునితో ఉంటారో, ఇప్పుడు మన టైటిల్ లేదా మన అంశం ప్రకారంగా వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ఇక ముగింపులో ఏంటంటే దే విల్ లాక్ నథింగ్. వాళ్ళకి కొదువు కూడా. అందుకని కీర్తనకాడు అంటున్నాడు, యెహోవా నా కాపరి. 23వ కీర్తన, యెహోవా నా కాపరి, అది నాకు ఏమీ కలగదు అన్నాడు. అంటే ఎవడు నాకు ఏమీ కలగదు కాదు, నాకు లేమి కలగదు. దేవుడు మనకు కాపరైతే నాకు ఏమీ కలగదు కాదు, లేమి కలగదు. వాక్యం చదవరా అని ఆ కప్ప ఎక్కిస్తే యేసయ్య యెహోవా నీ శాసనం నా నాశనం అంటున్నాడు. నీ మోకం నీ శాసనం నా నాశనం కాదు. నాశనం ఏంటి? ఆయన శాసనం మనకేంటట ఆశీర్వాదం. ఎలాగుందంటే కదా, ద్రాక్షావల్లి నేను ఈగల మీరు అన్నట్టు. ఈగలు కాదురా నాయన, తీగలు. వాక్యం జాగ్రత్తగా చదవాలి. ఓకే, నేను ముగిస్తున్నా. మనము 3 విషయాలు చెప్పండి. Number 1, seek God. Number 2, depend upon God. And number 3, be with God. Then you will lack nothing. అప్పుడు మీకు ఈ రోజు కూడా దేవుని ఆశీర్వాదాలు మనకి ఇవ్వటానికి, ఆయన దగ్గర ఉంచడానికి కాదు. ఆయన ఆశీర్వాదాలు మనం పొందాలంటే ఇవి చేయాలి. ఇవి చేస్తేనే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనతోనే, ప్రభువైన యేసుక్రీస్తు మనతోనే ఉండి మన అవసరతలు తీర్చుతూ మన యొక్క కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి అవసరత, ప్రతి లోటు మీరు తీర్చమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you all.